ఒక మహాభక్తుడి గురించి చెప్తాను. వారు అభిరామ భట్టు. మనం అందరం కూడా బాహ్యంగానే పూజ చేస్తూ ఉంటాము. కానీ పూజలో రెండు విధాలు ఉంటాయి. ఒకటి బాహ్యము, ఇంకొకటి అంతర్ముఖము. అంతర్ముఖంలో పూజ చేస్తే వారు ఎవరైతే ఉన్నారో వారు సాక్షాత్తు పరమాత్ముడి సన్నిధిలో పరమాత్ముడితో ఉండి అక్కడ ఆత్మానందం పొందుతుంటారు. ఆనందం వేరు, ఆత్మానందం వేరు. ఆ ఆత్మానందం పొందుతుంటారు. అలాంటి సందర్భంలో వారు ఈ స్థితిలో ఉండరు, అంటే ఈ మనస్థితిలో ఉండరు. వారు అద్భుతంగా స్వామిని, ఆ అమ్మవారిని, లేదా వారు ఎవరినైతే కొలుస్తున్నారో వారితో మమేకమై ఉంటారన్నమాట. అట్లాగే ఈ అభిరామ భట్టు కూడా అట్లాగే కంచి కామాక్షి అమ్మవారి దగ్గర ఉండేవాడు. ఆయన అమ్మవారితోనే అట్లాగే అంతర్ముఖంగా అమ్మవారిని పూజిస్తూ అమ్మవారితో ఉండేవాడు. అట్లాగే అమ్మవారు కూడా ఈ అభిరామ భట్టుతోని అమ్మవారు కూడా ఆడుతూ ఉండేది. ఇవి రెండో జరిగే క్రమంలో ఆ కాంచీపురంలో నా కంచె ఆలయంలో ఎదురుగా ఒక చిన్న అరుగు మీద కూర్చొని ఎప్పుడు అమ్మవారి ధ్యానంలో ఉంటూ అమ్మవారి సాంగత్యంలో అమ్మవారిని సేవిస్తూ ఆత్మానందం పొందుతూ ఉంటాడు. చూసే వాళ్ళందరూ కూడా ఇతను పిచ్చోడు అని ఒక ముద్ర వేసిస్తారు. అయితే ఒకసారి ఆ దేశాన్ని వెళ్ళే రాజుగారు వస్తారు అమ్మవారి దర్శనం గురించి. వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకుంటారు. వెళ్ళేటప్పుడు అందరూ రాజుగారు వచ్చారని పూజారులతో పాటు అందరూ కూడా గౌరవించి అందరూ నిలబడి నమస్కారం చేసి అందరూ ఆయన్ని గౌరవిస్తారు. ఈయనొక్కరు మాత్రం గౌరవించడు. ఈయన కూర్చొని ఏదో తనలో తాను ఆత్మానందం పొందుతూ ఉంటాడు. రాజుగారు చూసి ఇతను ఎందుకు నన్ను చూస్తే లేదు, ఇంత అహంకారమా అని తను అనుకొని వెళ్ళిపోయి అమ్మవారి దర్శనం చేసుకొని తిరిగి వచ్చేటప్పుడు అట్లాగే కూర్చొని ఉంటాడు. అప్పుడు రాజుగారికి కోపం వస్తుంది. కోపం వచ్చి అక్కడ ఉన్న అర్చకులను పిలిచి ఎవరితను అని అడుగుతాడు. అడిగాలికి వాళ్ళందరూ కూడా చాలా భయపడిపోతారు. అమ్మో ఏంటి రాజుగారు ఇలా అడుగుతున్నారు అంటే అతను ఒక పిచ్చివాడండి, ఎప్పుడు అరుగు మీద కూర్చొని ఇలాగే ఏదో తనలో తాను అలా చేస్తూ ఉంటాడంటాడు. చేస్తే రాజుగారు సరిగా చూసిన తర్వాత ఆయన ముఖంలో మంచి తేజస్ కనిపిస్తూ ఉంటుంది. ఈ తేజస్ చూసిన రాజుగారు లేదు ఇతను అలా మీరు చెప్పే పిచ్చివాడు కాదు, ఎందుకంటే ఇంత తేజస్గా ఉన్నాడు అంటే ఈ తేజోమయంలో ఉన్న అర్థం ఏమిటో నేను తెలుసుకోవాలని లేపండి అని చెప్తారు. వచ్చేసి అతన్ని రొట్టెలు లేపుతారనమాట. లేపంగానే అభిరామ భట్టు మెల్లిగా కళ్ళు తెరిచి చూస్తారు. రాజుగారు ఉంటారు. ఆయనకి ఏం తెలుసు, ఆయన అమ్మవారి దగ్గర ఉండి చేసేవారు. అమ్మవారిని తప్ప ఇంకెవరిని గౌరవించాలని తెలుస్తుంది. ఆయన చూస్తే మౌనంగా ఉంటాడు. ఉంటే అడుగుతాడు, ఎవరు నువ్వు అంటే నేను అభిరామ భట్టు అంటాడు. ఎందుకు నువ్వు నన్ను చూసి కూడా నువ్వు ఎందుకు ఇంత అహంకారంగా ఉన్నావు, నా రాజ్యంలో ఉంటూ అంటాడు. ఆయన అంటాడు, నేను ఇక్కడ లేను, నేను తన్మయంలో ఉన్నాను, నేను అమ్మ దగ్గర ఉన్నానని చెప్తాడు. ఎవరికి కనిపించనమ్మ నీకు కనిపిస్తుందా అంటే అవును. ఎలా కనిపిస్తుంది? నాకు చంద్రబింబం కనిపిస్తుంది, చంద్రబింబంలో అమ్మగారు కనిపిస్తుంది. ఆ రోజు అమావాస్య. ఈ అమావాస్య రోజున నీకు చంద్రబింబం ఎలా కనపడుతుంది? సరే నేను సాయంత్రం వస్తాను, రాత్రికి వచ్చినప్పుడు నాకు ఆ చంద్రబింబాన్ని చూపించాలి. నువ్వు అలా చూపించకపోతే నీకు మరణశిక్ష విధిస్తానని చెప్తారు. చెప్పాలికే అర్చకులందరూ కూడా చుట్టుపక్కల ఉన్నవారు అయ్యో పిచ్చివాడు ఎంత పని చేశాడు, రాజుగారిని గౌరవించకుండా రాజుగారికి ఇలా మాట్లాడాడు, అప్పుడు ఆయన ఆగ్రహానికి ఈయన గురైపోయాడు, ఈయన ఎవరు కాపాడుతారని అందరూ కూడా గుసగుసలాడుకుంటా ఏం చేయాలో తెలియక వాళ్ళందరూ కూడా మదన పడిపోతూ ఉంటారు. రాజుగారు వెళ్ళిపోయిన తర్వాత అందరూ వచ్చేసి ఎందుకు అభిరామ భట్టు నువ్వు ఇలా చేశావు, రాజుగారు కదా, రాజుగారికి నువ్వు మర్యాద ఇవ్వాలి కదా, నువ్వు లేచి నిలబడలేదు సరికదా, నువ్వు ఇలా సమాధానం చెప్పావంటే ఆయన నాకేం తెలియదు, నేను అమ్మ దగ్గర ఉన్నాను, అమ్మతో ఉన్నాను, అమ్మ పాదాల దగ్గర ఉన్నాను అని అమ్మ పాదాలు వర్ణిస్తూ ఉంటాడు. అంటే ఇంకా వాళ్ళకి ఇంకా వీడికి పిచ్చి ముదిరిపోయింది, ఇంకా మనం ఏం చేయలేము అని చెప్పేసి వాళ్ళు భయపడి ఇంకా ఉండాలకి రాత్రి అవుతుంది. రాత్రి కాగానే రాజుగారు వస్తారు చాలా కోపంగా.
వచ్చేసి ఇంకా ఎలా ఉన్నారంటే ఆయన ఇతన్ని ఎట్లయినా శిక్షించాలని ధోరణిలో ఉన్నారు రాజుగారు. రాగానే వచ్చేసి పిలుస్తాడు, ఏది చూపించు నాకు చంద్రబింబం అని అడుగుతాడు. అడిగాలికే అప్పుడు కూడా అమ్మ దగ్గరే ఉంటాడు. ఈ మాట అక్కడ ఉన్న అమ్మకి వినపడతాయి. ఏం చేయాలా ఇప్పుడు, చంద్రబింబం చూపించకపోతే ఇతన్ని శిరచ్ఛేదం చేసేస్తాడు. ఏమని ఆలోచించాలంటే అప్పుడు అమ్మ దగ్గర ఆ పాదాల దగ్గర ఉండి ఇతకేం తెలియటం లే, అమ్మతోనే ఉన్నాడు, అమ్మ పాదాల దగ్గరే ఆడుకుంటున్నాడు, చేస్తున్నాడు. ఇతను రాజుగారు వచ్చారు శిక్షిస్తారనే ధ్యాస కూడా లేదు అతనికి. వెంటనే అమ్మవారు ఆ చంద్రబింబం కావాలి కాబట్టి అమ్మవారు వెంటనే తన చెవులకున్న జుంకా తీసి ఆకాశంలోకి విసిరేస్తుంది. ఆ విసిరివేసిన జుంకా పైకి వెళ్ళిపోయి నిలబడి ఒక పేద చంద్రబింబంలాగా ప్రకాశిస్తూ కనిపిస్తుంటుంది అన్నమాట. వెంటనే రాజుగారు దాన్ని చూసి అసలు ఈ అమావాస్యలో ఇంత చంద్రబింబం ఎలా వచ్చింది అంటే ఇతను చెప్పేది నిజం, ఇతను నిజంగా సాక్షాత్ అమ్మవారి దగ్గర ఉన్నాడని రాజుగారు ఆయన పాదాల మీద పడి ఆయన్ని క్షమించమని అడిగి తన రాజ్యంలో ఇంత గొప్ప భక్తుడు ఉన్నాడని అతను సంతోషపడి వెళ్ళిపోతాడు. అంటే మనం నమ్ముకున్న దేవుడు, మనం నమ్ముకున్న దేవత మన ఎప్పుడు కాపాడుతూనే ఉంటాడు. కాకపోతే మనము అంతటి అర్హత సంపాదించాలి. ఒక రోజు పూజ చేసామా, 2 రోజులు పూజ చేసామా, కొబ్బరికాయ కొట్టామా, లేకపోతే ఇంకోటి చేసామా, గుడికి వెళ్ళామా, అయిపోయింది స్వామి అన్నీ చేసేసేయాలి మనకి. ఎందుకంటే మనం కొబ్బరికాయ కొట్టాంగా, మనం కొబ్బరికాయ కొడితే తప్ప ఆ స్వామికి ఏం లేదు. అలే భావనతో మనం ఉండి అహంకారంతో నేను చేశాను కాబట్టి నువ్వు నాకు చేయాలి, అది కూడా కొన్ని అడగరాని కోరికలు, కొన్ని రకరకాలైన కోరికలతోనే అడుగుతూ ఉంటాము. అలా బాహ్యంగా మీరు ఏం పెట్టినా పరమాత్ముడు ఏం చెబుతాడు మీకు, నిన్ను నాకు అర్పించుకో, సదా నేను రక్షిస్తానని. వెంకటేశ్వర స్వామి కూడా నా పాదాలు సేవించు, నిన్ను భవబంధాల నుండి హర్షడ్వర్గాల నుండి నేను విముక్తం చేస్తా అని చెప్తాడు. మనం కూడా బాహ్యంగా కాకుండా అంతర్ముఖంగా స్వామికి నచ్చినట్టుగా ఉండి స్వామి కృపా కటాక్షాలు పొందే విధంగా మనం ప్రయత్నం చేయాలి. అప్పుడే మన జన్మ సార్థకత అవుతుంది. జై శ్రీమన్నారాయణ.